ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల పాఠశాల రంగశాయిపేట వరంగల్ నుండి సమర్పించు ప్రత్యేక కదంబ కార్యక్రమం మీరు వింటున్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా 5వ తరగతి చిన్నారులు యశ్విత, పూజిత, రితిక, ప్రణవి మరియు లలితశ్రీలు ముత్యాల రఘుపతి గారు రచించిన ఓహో ఓహో స్వతంత్రమా అనే దేశభక్తి గేయాన్ని ఆలపిస్తారు. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకిది జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకిది జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. విసిగిన బానిస బతుకులలో శివమెత్తిన వీరుల త్యాగముతో, వందే మాతర స్వరధనిలో నడిరాగిరి చిమ్మిన కాంతులలో. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకిది జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. త్రివర్ణ పతాక రెపరెపలో మమకారపు అశోక చక్రములో, కమ్మని జాతీయ గీతములో సహజీవనయానపు కలయికలో. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకిది జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. బంగారు భారతి భూమికలో చెరుగొందిన వేకువ కిరణాలై, సువర్ణ భారతి వెలుగులలో పులకించెను భారతి పునీతమై. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకిది జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. స్వయం సమృద్ధి సాధనలో ఎలుగెత్తెను ప్రగతి వికాసము, శాంతి కపోతపు రెక్కలలో కలబోసెను స్వేచ్ఛా వాయువులు. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకిది జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. తరువాత అంకెల గేయంతో మన ముందుకు వస్తున్న వారు 3వ తరగతి చిన్నారులు కాజల్ చౌహాన్ మరియు నిత్యశ్రీ. ఒకటి 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 మనుషులమంతా ఒక్కటి, రెండు 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 మంచి చెడులు రెండు, మూడు 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 మన జెండా రంగులు మూడు, నాలుగు 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 ఆవుకి కాళ్ళు నాలుగు, ఐదు 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 చేతికి వేలు ఐదు, ఆరు 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 ఋతువులు మనకు ఆరు, ఏడు 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 వారానికి రోజులు ఏడు, ఎనిమిది 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 దిక్కులు మూలలు ఎనిమిది, తొమ్మిది 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 గ్రహాల కూటమి తొమ్మిది, 10 10 10 పాపలు పాడే పాట ఇది. కార్యక్రమంలో తరువాత ద క్లెవర్ జాకెల్ అనే నాటకంతో 5వ తరగతి చిన్నారులు మన ముందుకు వస్తున్నారు. ఇందులో పులి పాత్రలో జశ్విత, గుర్రం పాత్రలో రితిక, నక్క పాత్రలో ప్రణవి మరియు రైతుగా లలితశ్రీ చక్కని నాటకాన్ని మన ముందు ప్రదర్శించబోతున్నారు. Tiger. Oh farmer, please open the door. I am trapped in this cage. Farmer. No, I am sorry. I can't trust a tiger. You are cruel. Tiger. No, I am not ungrateful. I won't harm you. Farmer. Okay, I will trust you. I will open the door. Tiger. Oh dear farmer, I am hungry. I will eat you. Farmer. Oh no, you are really cruel and ungrateful. Tiger. No, animals are not cruel. Men are cruel. Let us ask that horse. Farmer. All right, let us ask him.
Oh horse, I saved this tiger from the trap, but he wants to eat me. Is he not cruel? Horse. No men are cruel. No men are really cruel. I am old now and my master turned me out, so I am here. Tiger. Oh farmer, the horse also says men are cruel, so I will eat you. Farmer. Wait a minute. Look, a jackal is coming. Let us ask him too. Oh jackal, I saved this tiger from the trap, but he wants to eat me. Is he not cruel? Jackal. Oh, how I can save the farmer? My dear tiger, can you explain me everything again? Tiger. Yes, I will. This is the trap. I was in it. Jackal. No, it is not possible. You are so large and the trap is so small. Tiger. See, I will show you. Jackal. Oh, I see. Now it is clear. Thank you so much. Goodbye. Tiger. Oh God, we do not open the door. Jackal. No, we want goodbye. Oh farmer, go home now. Farmer. Thank you, my friend. ఇప్పుడు శ్రీకృష్ణ శతకంతో మన ముందుకు రాబోతున్న వారు అశ్రిత 2వ తరగతి. నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ దండమయ విశ్వంబర దండమయ పుండరీకధర నేత్ర హరి దండమయ కరుణానిధి దండమయ నీకు నెప్పుడు దండము కృష్ణ నారాయణ పరమేశ్వర దారధరణీల దేహ దానవ వైరి శిరాదిశయన ఎదుకుల వీర నన్నుగావు కరుణ వెలగ కృష్ణ హరి అను 2 అక్షరములు హరించి పాతకముల నమ్ము జనాభా హరిని నామ మహోత్వము హరి పోడం వశమే హరి శ్రీకృష్ణ. తరువాత పొడుపు కథలతో మన ముందుకు రాబోతున్న చిన్నారులు వర్షిత మరియు సాయి ప్రియ 4వ తరగతి. ఎండకు ఎండిన చీర వానకు తడిసిన చీర ఆకాశంలో ఆరేసిన రంగురంగుల చీర ఏమిటది ఇంద్రధనసు. అందచందాల వాడు ఆకాశంలో ఉంటాడు రోజుకో ఆకారం చివరికేమో మాయం ఎవరాయన చందమామ. ఆకాశంలో 60 అర్రలు అర్రకొక సిపాయికొక తుపాకీ ఏమిటది తేనె తుట్టె. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ ఎలికల గిలక ఏమిటది నాలుక. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు నోటితో ఏరుతారు ఏమిటవి అక్షరాలు. తోకలేని బిడ్డ 90 ఆమడలు పోయింది ఏమిటది ఉత్తరం. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైదక్కలాడింది ఏమిటది చీపురు. అచ్చని పందిల్లో తెల్లని మిద్దె లోపల ఉన్నాడు నల్లని రాజు ఎవరాయన సీతాఫలం గింజ. రాజవారి తోటలో రోజా పువ్వులు చూసేవారే కానీ కోసేవారు లేరు ఏమిటది నక్షత్రాలు. తరువాత 3వ తరగతిలోని అమ్మ మనకు దైవమురా పాఠంతో మన ముందుకు వస్తున్న 3వ తరగతి చిన్నారులు కాజల్ చౌహాన్ మరియు నిత్యశ్రీ. అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా తన రక్తము పోసి మనను కనిపెంచునురా తన రక్తము పోసి మనను కనిపెంచునురా తీపి కథలు చెప్పి బువ్వ తినిపెంచునురా తీపి కథలు చెప్పి బువ్వ తినిపెంచునురా అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా అమ్మ పలుకు మాటలు
మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవతని అవనిలోన లేదురా జోల పాట పాడి ఉయ్యాలలూపురా జోల పాట పాడి ఉయ్యాలలూపురా లాలి పాట పాడి నిద్రపుచ్చురా లాలి పాట పాడి నిద్రపుచ్చురా అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవతని అవనిలోన లేదురా అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవతై అవనిలోన లేదురా. తరువాత రాబోతున్న 1వ తరగతి చిన్నారి అశ్వంత్ సరళ పదాలు మరియు కాగుణింత పదాలను చదివి వినిపిస్తారు. సరళ పదాలు తబల కంజర ఆట ఉంగరం శనగ అనప ఊడ దండ సవరం ఉయల మమత ఈత మంచం ఓడ కలప గడప మడత ఇటుక ఎలుక ఏనుగు పలక కొంగ మైదకు మంచం మంచం సబల పాఠశాల జశం రథం. కాగుణింత పదాలు మల కలం కాయ కిటికీ కీలు గుండ కూజ కృప కెరటం కేక కై కొడుకు కొడలు కౌక కంపు. ఇప్పుడు 4వ తరగతి చిన్నారులు వర్షిత మరియు సాయి ప్రియాలు తెలుగు నెలలు మరియు ఋతువులను వివరిస్తారు. తెలుగు నెలలు 12 అవి చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వేజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము మరియు పాల్గొనము. చైత్రము వైశాఖము 2 నెలల కాలాన్ని వసంత ఋతువు అంటారు. ఈ సమయంలో చెట్లు చీరించి పువ్వులు పూయెను. జ్యేష్ఠము ఆషాఢము 2 నెలల కాలాన్ని గ్రీష్మ ఋతువు అంటారు. ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉండును. శ్రావణము భాద్రపదము 2 నెలల కాలాన్ని వర్ష ఋతువు అంటారు. ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా పడును. ఆశ్వేజము కార్తీకము 2 నెలల కాలాన్ని శరద్ ఋతువు అంటారు. ఈ సమయంలో వెన్నెల వలన ప్రశాంతంగా ఉండును. మార్గశిరము పుష్యము 2 నెలల కాలాన్ని హేమంత ఋతువు అంటారు. ఈ సమయంలో మంచు ఎక్కువగా కురియును. మాఘము మరియు పాల్గొనము 2 నెలల కాలాన్ని శిశిర ఋతువు అంటారు. ఈ సమయంలో చెట్లు ఆకులు రాల్చును. కార్యక్రమంలో తరువాత రాబోతున్న 5వ తరగతి చిన్నారులు జస్విత పూజిత రితిక ప్రణవి మరియు లలితశ్రీ అంశం రాష్ట్రాలు రాజధానులు గేయం. గోవా పనాజీ బిహార్ పాట్నా అస్సాం డిస్పూర్ హిమాచల్ సిమ్లా ఎంపీ భోపాల్ నాగాలాండ్ కోహిమా గుజరాత్ మైజ్వాల్ త్రిపురా అగర్తలా ఎంపీ భోపాల్ నాగాలాండ్ కోహిమా గుజరాత్ మైజ్వాల్ త్రిపురా అగర్తలా గోవా పనాజీ బిహార్ పాట్నా అస్సాం డిస్పూర్ హిమాచల్ సిమ్లా छत्तीस रायपुर राजस्थान जयपुर सिक्किम गांगटोक असम दिसपुर छत्तीस रायपुर राजस्थान जयपुर सिक्किम गांगटोक असम दिसपुर गुजरात गांधीनगर अरुणाचल ईटानगर कश्मीर जम्मू श्रीनगर ओडिशा भुवनेश्वर गुजरात गांधीनगर अरुणाचल ईटानगर कश्मीर जम्मू श्रीनगर ओडिशा भुवनेश्वर गोवा पनाजी बिहार पाटना असम दिसपुर हिमाचल शिमला तमिलनाडु चेन्नई आंध्र अमरावती तेलंगाना हैदराबाद बंगाल कोलकाता तमिलनाडु चेन्नई आंध्र अमरावती तेलंगाना हैदराबाद बंगाल कोलकाता हरियाणा
Shimla, Goa Panaji, Bihar Patna, Assam Dispur, Himachal Shimla. తరువాత రాబోతున్న రైమ్స్ని 1 మరియు 2వ తరగతి చిన్నారులు అశ్రిత, సంజయ్ మరియు అశ్వంతులు పాడి వినిపిస్తారు. మాల ఈ ఆట పాట ఊరు ఊయల పాట ఈ ఆట పాట ఊరు ఊయల పాట ఏ ఐ ఎన్ రవాణ ఓ ఆవు ఒప్పుల కుప్ప ఏ ఐ ఎన్ రవాణ ఓ ఆవు ఒప్పుల కుప్ప అమ్మ అన్నం చెన్ను కమ్మ అన్నం చెన్ను కక్క గగ్గ కాల గజ్జ చచ్చ జజ్జ చెమ్మ చెక్క కక్క గగ్గ కాల గజ్జ చచ్చ జజ్జ చెమ్మ చెక్క టట్టడడ్డ టక్కరినక్క తట్ట దద్ద తల్లి పిల్ల టట్టడడ్డ టక్కరినక్క తట్ట దద్ద తల్లి పిల్ల పప్ప బబ్బ పరుగుల పందెం యారాల వాయేర్పుల కృష్ణ పప్ప బబ్బ పరుగుల పందెం యారాల వాయేర్పుల కృష్ణ శేష సాహ శంభో శంకర్ నా అనమ నమో నమః. ఆల్ఫాబెట్స్ ABCD EFG HIJK LMNOP QRS TUV WX YZ. Now I know my ABC. Next time won't you sing with me? మిక్స్ Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. ఐ లవ్ మై ఫ్యామిలీ. I have a father, I have a mother, I love my family. I have a brother, I have a sister, I love my family. I have a grandmother, I have a grandmother, I love my family. Ready? 1, 2, 3, start. వచ్చే రైలు బండి. వచ్చే రైలు బండి బండిలోన మామ వచ్చి వచ్చిన మామ టీవీ తెచ్చే టీవీలోన బొమ్మ వచ్చి బొమ్మ పేరు వచ్చమ్మ నా పేరు బుచ్చమ్మ. ఏనుగమ్మ ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరొచ్చిందేనుగు మా ఊరొచ్చిందేనుగు మంచిలిందాయింది ఏనుగు. చిక్కు చిక్కు రైలు. చిక్కు రైలు వస్తుంది దూరం దూరం జరగండి ఆగినాక ఎక్కండి జోజో పాపాయ రాకు లడ్డు మిఠాయి తినిపిస్తా చల్లని పాలు తాగిస్తా 5 రూపాయలు ఇప్పిస్తా హైదరాబాద్కు పంపిస్తా. తప్పట్లో తాళాలు. తప్పట్లో తాళాలు దేవుని గుళ్ళో మేళాలు పళ్ళు పళ్ళు దేవుని కోయ్. పిల్లి బల్లి నకిలి. పిల్లి 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 ఎక్కడికి ఎలుకల వేటకు వెళ్తున్నా బల్లి బల్లి ఎక్కడికి ఈగల వేటకు వెళ్తున్నా నల్లి నల్లి ఎక్కడికి మనుషుల వేటకు వెళ్తున్నా. బాగున్నావా? బల్పమా బల్పమా బాగున్నావా రాసి రాసి అరిగిపోయా పలక పలక బాగున్నావా గీసి గీసి గీతలు పడ్డ పుస్తకమా పుస్తకమా బాగున్నావా చదివి చదివి చినిగిపోయా సారు సారు బాగున్నారా అరిచి అరిచి అరిచిపోయా పిల్లలు పిల్లలు బాగున్నారా ఆట లేక పాట లేక పారిపోతున్నాం. తరువాత అంశం సామెతలు చెప్పబోయే చిన్నారులు వర్షిత మరియు సాయి ప్రియ 4వ తరగతి. రోజు చచ్చేవాడికి ఏడ్చేవారు ఉండరు. ఎవరైనా ఒకసారికి అవసరానికి సహాయం చేస్తారు. ప్రతిసారి చేయరని చెప్పేదే ఈ సామెత. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములేవాడి. ఇది చాలా విషయాల్లో మనం వినేది. ఏ మనిషి అయినా ముందు నుంచి తన జీవితంలో ఉన్నవారి కంటే కొత్తగా వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే ఈ సామెత వాడతారు.
నిండా మునిగిన వానికి చలేంటి. చల్లిళ్ళల్లో దిగేటప్పుడు మొదట్లో చలిగా ఉంటుంది, పూర్తిగా దిగాక చలి ఉండదు. అలాగే కష్టాలు 1-2 వస్తే మనిషి ఎదుర్కోగలడు. అన్ని కష్టాలు ఒకసారిగా వస్తే అతనికి తెగింపు వచ్చేస్తుంది. ఆ అర్థంతో ఈ సామెత పుట్టింది. అంతా తెలిసిన వాడు లేడు, ఏమి తెలియని వాడు లేడు. మానవులలో ప్రతి విషయము పూర్తిగా తెలిసినవాడు, ఏ విషయము కొత్త అయినా తెలియని వాడు లేడని దీని అర్థము. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు. దుత్త అంటే గడవ. కోడలు అత్తగారి మీద కోపంతో ఆవిడని ఏమి చేయలేక దుత్తను పాలగొట్టిందట. ఆ విధంగా ఆవిడపై కోపాన్ని తీర్చుకుంది. ఇలా ఒకరి మీద కోపాన్ని వేరొకరి మీద చూపిస్తున్న సందర్భంలో ఈ సామెత వాడతారు. డబ్బు మాట్లాడుతుంటే సత్యం మూగాపోతుంది. డబ్బు ముందు సత్యం నిలవలేదు అని చెప్పటం ఈ సామెత ఉద్దేశం. తరువాత అంశం ప్రముఖ చరిత్రకారుడు అరవింద్ రాసిన మనకు తెలియని తెలంగాణ పుస్తకంలోని అభయారణ్యంలో అద్భుత కట్టడం దేవుని గుట్ట గురించి చెప్పబోయే చిన్నారి వర్షిణి 5వ తరగతి. దేవుని గుట్ట తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు సమీపంలో ఉన్న గుట్ట. ఈ గుట్టపై క్రీస్తు శకం 6 లేదా 7వ శతాబ్దాలకు చెందిన ఆలయం ఉంది. దీనినే దేవుని గుట్ట ఆలయం అని పిలుస్తారు. ఇది విష్ణు కుండీనులు కట్టించినదిగా చెప్తారు. దీనిలో వీరి ఆరాధ్య దైవమైన శ్రీ పర్వతుడు అనగా శివుని విగ్రహాలు ఉన్నాయి. నిర్మాణం దాదాపు 4 అడుగులున్న ఇసుకరాతి ఇటుకలను పేర్చి దేవుని గుట్టపై 24 అడుగుల ఆలయాన్ని నిర్మించారు. ఇసుకరాళ్లను అతికించడానికి డంగు సున్నం వాడారు. దేవుని గుట్టపై ఉన్న రాతిని తొలచి చిన్న చిన్న ఇటుకలుగా తయారు చేసి ఒక్కో ఇటుకపై ఒక్కో భాగం చెక్కి వాటిని 6 అడుగుల ఎత్తులో పేర్చి రాచకొలువులో లలితాసనంలో బోధిసత్వుడు కూర్చున్న దృశ్యరూపం ఇవ్వడం జరిగింది. మధ్యలో ఖాళీ ఉండి 2 పొరలతో నిర్మితమైన గోడకు 2 వైపులా ఉన్న రాళ్లపై బుద్ధుడి జీవిత చరిత్రను ప్రతిబింబించే చరిత్రలెన్నో చెక్కి ఉన్నాయి. 2018లో వెలుగులోకి వచ్చిన ఈ దేవుని గుట్టకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాకుండా కాంబోడియాలోని ఆంకోర్ వాట్ దేవాలయం కంటే ముందే తెలంగాణలో కూడా అటువంటి నిర్మాణాలు జరిగాయనడానికి ఈ ఆలయం సాక్ష్యంగా నిలుస్తుంది.